సర్ప సంతానమా అన్నాడు. అంటే ఎవరంట వీళ్ళు? దాని అర్థం ఏంటండి? సర్ప సంతానమా అంటే దాని అర్థం ఏమిటి? ఒరే పాముకు పుట్టినవాడా అని అడుగుతున్నాడు ఆయన. సర్ప సంతానమా అంటే దానికి ఇంకా నిర్వచనం ఏంటంటే, పాము వంటి విషముని నోటిలో పెట్టుకున్నవాడా, పాము కోరల వంటి నాలుకలు కలిగిన వాడా, పగను నీ కడుపులో ఉంచుకున్నవాడా, ఎదుట వాని నాశనమును కోరుకున్నవాడా. ఇది దాని అర్థం. సర్ప సంతానమా, మీకు బుద్ధి వచ్చునని ఆయన అంటున్నాడు. ఏమన్నాడండి అక్కడ? మీకు రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో. అసలు నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి అని అంటే నీవు బుద్ధి వాక్యములు వినగలిగిన వాడవై ఉండాలి. ముందు దేవునికి స్తోత్రం కలుగును గాక.